హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్త్ వాచింగ్. ఈరోజు నేను ఇంట్లోనే ఎలా రూమ్ స్ప్రే చేయడం అని చూపిస్తున్నాను ఈ వీడియోలో. కమ్ లెట్ స్టార్ట్. కావాల్సిన పదార్థాలు: 1 గ్లాస్ ఆఫ్ వాటర్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సోడా ఉప్పు, ఎసెన్షియల్ ఆయిల్, లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ తీసుకున్నాను నేను, స్ప్రే బాటిల్, దీనికి ఒక స్ప్రే బాటిల్ తీసుకోవాలి. తర్వాత మనకి ఇష్టమైందే ఎసెన్షియల్ ఆయిల్. నేను లావెండర్ తీసుకున్నా, ఇది ఎక్స్ట్రా చూపిస్తున్నాను. ఇది జాస్మిన్ ఎసెన్షియల్ ఆయిల్. మీకు ఏది కావాలన్నా అది వాడచ్చు. ఈ రెండే కాదు, బయట దొరికే ఏదైనా మీరు వాడచ్చు. రోజ్ ఎసెన్షియల్ ఆయిల్, లేకపోతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఉన్నాయి. లెమన్ ఎసెన్షియల్ ఆయిల్, అలా ఏది కావాలంటే అది వాడుకోవచ్చు. నెక్స్ట్ చేసే విధానం: ఆ గ్లాస్లో ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. ఆ వాటర్ పోసుకొని బాగా డిజాల్వ్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. ఎక్కువ టైం ఏం తీసుకోదు డిజాల్వ్ అవ్వడానికి, తొందరగానే డిజాల్వ్ అయిపోతుంది. అలా కలుపుకున్న తర్వాత ఎసెన్షియల్ ఆయిల్ వేసుకోవాలి. 4 to 5 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది. మీకు ఎక్కువగా ఫ్లేవర్ ఎక్కువగా కనపడాలి, ఆ స్మెల్ ఎక్కువగా ఉండాలి అంటే 4 to 5 డ్రాప్స్ వేసుకోవచ్చు. లేదు తక్కువ ఉండాలంటే 3 డ్రాప్స్ వేసుకున్నా సరిపోతుంది. నేను 3 డ్రాప్స్ వేసుకున్నాను. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత మనం స్ప్రే బాటిల్లో కన్వర్ట్ చేసుకోవాలి. అంతా స్ప్రే బాటిల్లో పోసుకోవాలి మొత్తం. ఇప్పుడు నేను దీన్ని స్ప్రే బాటిల్లో పోసుకుంటున్నాను. ఇది మనం ఎక్కడెక్కడ స్టింకింగ్ స్మెల్ ఉంటుందో అక్కడంతా వాడచ్చు. సోఫాకు వాడచ్చు, డస్ట్బిన్ పెట్టుకున్న జాగాలో వాడచ్చు, కిచెన్లో వాడచ్చు, ఫ్రిడ్జ్ దగ్గర వాడచ్చు. మనకి ఎక్కడ కావాలంటే అక్కడ వాడచ్చు. మంచి స్మెల్ ఉంటుంది, లైట్ ఫ్రేగ్రెన్స్ స్మెల్, చాలా బాగుంటుంది. బయట మనకు దొరికేది ఎక్కువ కెమికల్స్ అంతా వాడుంటారు, అది అంత సేఫ్టీ కాదు. ఈ ఇంట్లో చేసుకోవడం వల్ల చాలా సేఫ్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, మంచి స్మెల్ ఉంటుంది. ఇల్లంతా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది ఇది వాడటం వల్ల. నేను ఫ్రిడ్జ్ దగ్గర వాడి చూపిస్తున్నాను. ఫ్రిడ్జ్ మీద కూడా స్ప్రే చేసుకోవచ్చు, ఫ్రిడ్జ్ లోపల కూడా స్ప్రే చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.